రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ వాలంటీర్ల పరిస్థితి ఏపీలో ఏంటి సార్? నిన్న మనం ఒక వాలంటీర్ రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడాము. కన్నీళ్ళు పెట్టుకునేంత పనిచేస్తున్నారు ఆయన. 9 నెలలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నామండి. మేము పోరాటం చేయబోతున్నాము అని తెలియడానికి ముందే మొత్తం చుట్టూరు పోలీసులు మోహరించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అంటే రాంగ్ పీపుల్ని గైడ్ చేసినట్లుగా చూసినట్లుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సో మాకు 5,000కి ఇచ్చే దగ్గర 10,000 ఇస్తామన్నారు. అందుకు మేము నమ్మి ఓట్లు వేసాము. ఇప్పుడు మేము మోసపోయాము అంటున్నారు. మీరేం చెప్తారు సార్? మా వాలంటీర్ల విషయంలో అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి రెండు కూడా తప్పు చేశాయని అభిప్రాయం. రెండు పార్టీలు కూడా తప్పు చేశాయి, కూటమి అటు వైకాపా. వైకాపా వాళ్ళు ఈ యొక్క వాలంటీర్స్ ను టోటల్ గా వాళ్ళ ఉద్దేశం, వైకాపా ఉద్దేశము వాళ్ళకేదో మేలు చేయాలని కాదు. వాళ్ళను వైకాపా కార్యకర్తలుగా వాళ్ళని సెలెక్ట్ చేసిందే వైకాపా కార్యకర్తలను. వాళ్ళను ఎన్నికల కోసము ఉపయోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వ ధనముతో, అంటే ప్రజల డబ్బుతో, ప్రభుత్వ ధనముతో వాళ్ళకు పప్పులు బెల్లాలు పంచినట్టు పంచి వాళ్ళను ఎన్నికల కోసము ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తలను సెలెక్ట్ చేసుకున్నటువంటి యంత్రాంగం అది. కాబట్టి వైకాపా ఉద్దేశమే కరెక్ట్ కాదు. ముందు వాళ్ళను వచ్చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకున్నట్టే. వాళ్ళను 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళను వేరే ఉద్యోగాలకు పోకుండా, అంటే పోదని చెప్పలేదు కానీ జనరల్ గా వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకోకుండా వాళ్ళకు ఒక విధంగా 5,000 నథింగ్ ఈ రోజుల్లో. కాబట్టి అది చేయడమే తప్పు వాళ్ళు. రెండవది టీడీపీ కూటమి వాళ్ళు వీళ్ళు చేయడం మరింత తప్పు. వీళ్ళు మొదట్లోనేమో పవన్ కళ్యాణ్ గారు బాగా విమర్శించారు. వీళ్ళ ద్వారా చాలా మంది ఉమెన్ ట్రాఫిక్ అయిపోతుంది, చాలా మంది 75,000 మంది ఉమెన్ వచ్చేసి స్త్రీలు కనిపించకుండా వీళ్ళు వద్దామని చెప్పేసి వాళ్ళ మీద ఒక పెద్ద నింద మోపారు. దాంతో మళ్ళా ఎన్నికలు వచ్చేకల్లా మళ్ళా కొంచెము ఎన్నికల విషయంలో దెబ్బతింటామని చెప్పేసి లేదు అని మళ్ళా మాట మార్చి మేము ఆ వ్యవస్థను కొనసాగిస్తాం, తర్వాత 5,000 కాదు నెలకు 10,000 ఇస్తాం అని వీళ్ళు చెప్పి వాళ్ళు మభ్యపెట్టడం జరిగింది. తర్వాత వైకాపా పార్టీ వాళ్ళేమో 2023 మేకు వచ్చేసి వాళ్ళ పరిమితి అయిపోతే, వాళ్ళ కాల పరిమితి అయిపోతే వాళ్ళకి వచ్చేసి ఫర్దర్గా యాక్షన్స్ ఇవ్వకుండా జీవో జారీ చేయకపోవడం అనేది వైకాపా తప్పు. వీళ్ళు 2024 వరకు మే వరకు మరి లేని దానికి జీతాలు ఇచ్చి తర్వాత వచ్చేసి స్టాప్ చేసి ఇప్పుడు జీవో లేదు కాబట్టి మేము కొనసాగించలేకపోతున్నాం అని చెప్పేసి ఇది సాకు మాత్రమే. కాబట్టి ఈడ ఇద్దరు తప్పు చేశారు. నా అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏమంటే ఇది రాజ్యాంగేతర వ్యవస్థ, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక సమాంతరమైనటువంటి రాజ్యాంగేతర వ్యవస్థ. కాబట్టి ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ. ఆల్రెడీ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు కింది లెవెల్లో ఒక ఎలక్టెడ్ బాడీస్ ఉన్నాయి. వచ్చేసి అర్బన్ ఏరియాస్ లో కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్స్ వీళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసి రెండవది వాలంటీర్ అంటే ఏమి? స్వచ్ఛందం అన్నప్పుడు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని వాళ్ళకు 5,000 రూపాయలు డబ్బు ఇస్తామని వాళ్ళు, తర్వాత అవార్డులు రివార్డులు ఇవ్వడము, తర్వాత వచ్చేసి పేపరు ఉచితంగా ఒక పేపర్ కొనుక్కుని డబ్బులు ఇవ్వడము, వీళ్ళు దాన్ని 10,000 చేస్తామని చెప్పడము. కాబట్టి ఇద్దరు తప్పే. వాలంటీర్ మీన్స్ వాలంటీర్ అంతే, స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలి ఒకవేళ ఉపయోగించుకుంటుంటే. అంతే తప్పనిచ్చేసి వాళ్ళను ఓట్ల కోసమని, ఎన్నికల కోసమని ఇద్దరు ఉపయోగించుకోవడం అనేది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం ఇప్పటికైనా సరే వాలంటీర్స్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ మానుకొని వాళ్ళు వేరే ప్రయత్నాలు, ఏమవుతుంది ఆ 5,000, 10,000 దానికోసం వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి 5,000 కానీ వీళ్ళు ఇస్తామన్న 10,000 కానీ దాంతో మీ జీవితాలు వచ్చేసి నాశనం అయిపోతాయి. దాన్ని నమ్ముకొని వేరే పనులు చేసుకోకుండా, వేరే ప్రయత్నాలు చేసుకోకుండా. కాబట్టి తట్టు రాజ్యాంగేతర వ్యవస్థ, అది ఎన్నాళ్ళున్నా వాలంటీర్సే. మీకు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉండరు. ఆల్రెడీ గ్రామీణ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థ ఉంది.
వాళ్ళకే పనులు లేక వాళ్ళనే కొంత వేరే అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. వాలంటీర్ చేస్తా ఉన్నది ఏమి, 1వ తారీఖున సామాజిక పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన పరిణామ క్రమం తప్పు తప్ప, ఇప్పటికైనా సరే వాళ్ళు ఇంకా ఈ యొక్క ధర్నాలు గిర్నాలు మానుకొని వాళ్ళు వేరే ప్రయత్నాలు వచ్చేసి వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేదానికి చేసుకుంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా నా వరకు అది. సార్, ముఖ్యంగా ఎన్నికల హామీలప్పుడు వాలంటీర్స్కి మేము ఉన్నాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అయితే కూటమి పెద్దలకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదు అని తెలియదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 35 ఏళ్ళు వచ్చాయి ఒక్కొక్క వాలంటీర్కి, మధ్య వయస్కులు ఉన్నారు, ఈ 5 ఏళ్ల పాటు ఈ పనిలోనే మేము ఉండిపోయాం కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు పని దొరకడం లేదు, ఆ ఇచ్చే 5,000 దాన్ని 10,000 చేస్తానన్నారు కాబట్టి మేము ఆశపడ్డాము, ఇప్పుడు ఇలా మాట మార్చేశారు, ఎన్నికల హామీగా ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే మేము కోర్టుకు వెళ్తాము అంటున్నారు. వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఏమి కాదమ్మా, ఊరికి అనవసరమైనటువంటి అదొక శ్రమ తప్ప వీళ్ళు చేసింది తప్పే. టీడీపీ కూటమి ఖచ్చితంగా మోసం చేసింది. మీరు వచ్చేసి వాళ్ళ ఓట్ల కోసము మీరు మీ కొనసాగిస్తామని చెప్పడము, 10,000 ఇస్తామని చెప్పడము, కాబట్టి ఖచ్చితంగా విజయవాడ వరదల్లో వాళ్ళని వాడుకోవడము, కాబట్టి టీడీపీ కూటమి చేసింది 100% మోసమే. కానీ మీకు వచ్చేసి ఆ హక్కు లేదు. వాలంటీర్స్ అంతే. మీకు వచ్చేసి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, మీకు వచ్చేసి కోర్టుకు పోయినా ఏమీ కాదు, వాలంటరీ వ్యవస్థ అంటే ఇచ్చిండొచ్చు, అంతవరకే తప్పులు పడచ్చు. కానీ ఇది ఏదో కోర్టుకు పోతే ఉపయోగపడుతుందని కానీ, నేను ముందు చెప్పినట్లు వాళ్ళు వచ్చేసి ఈ యొక్క 5,000కు 10,000కు ఆరాటపడే బదులు ఈరోజు ఉపాధి హామీ పథకం కింద పోయినా కానీ అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుని జీవితంలో సెటిల్ కావాలా, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవాలి. కానీ అందులో కొందరు హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు. కాబట్టి దీన్ని నమ్ముకోవడమే వేస్ట్. దీనికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లును వాడుకున్నాడు, అప్పుడు వీళ్ళు మోసపోయినారు, టీడీపీ మోసం చేసింది. కానీ ఇప్పటికైనా కానీ ఆ ఇద్దరి మోసం నుండి తేరుకొని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే జీవితంలో బాగుపడతారు. దీన్ని నమ్ముకోవడం వచ్చేసి కరెక్ట్ కాదు, వాళ్ళకు మంచిది కాదు, అది కోర్టు పోయినా ఏమైనా కాదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా డోలా గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, ఇంక ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేస్తే మీరు అన్నట్టుగా ఏదో ఒక ప్రత్యామ్నాయ పని చూసుకోవడం బెటర్ ఏమో. సాక్షాత్తు మంత్రి గారే చెప్పేసిన తర్వాత ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అదే ఇప్పుడు ఊరికే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వైకాపా ఇల్లు రెచ్చగొడతా ఉండొచ్చు, చేసి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇంకా ఏం ఉద్యోగం రాలేదు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉండొచ్చు, అంతవరకే తప్ప ఫండమెంటల్ గా వాలంటీర్ పదంలోనే స్వచ్ఛందం అన్నాక ఇంకా ఇవన్నీ అది 5,000 10,000 ఇవన్నీ ఉత్పన్నం కాకూడదు. స్వచ్ఛందం, దట్స్ ఆల్. వాలంటరీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఇక మరోపక్క అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లు కావచ్చు, వీళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటున్నారు. ఏదైతే గవర్నమెంట్ ఆ రోజు మేము అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు ఇవి చేస్తామని చెప్పారో అవి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అంగన్వాడీస్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ మహిళలు. నిజంగా వాళ్ళు చేసే వర్క్తో పోలిస్తే అనేక సంవత్సరాలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ వేతనం అనేది చాలా చాలా స్వల్పం వచ్చేసి, అంగన్వాడీస్ వాళ్ళు ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా వాళ్ళు చేసే పనులు, మనం ఇంట్లో ఒక బిడ్డను సాకాలంటేనే చిన్న బిడ్డను ఎంత కష్టమో తల్లికి వచ్చేసి అర్థమవుతుంది. అలాంటిది ఒక 20 మంది 30 మంది పిల్లలను వచ్చేసి వాళ్ళు వచ్చేసి లాలించాలా, వాళ్ళను పిల్లలను వచ్చేసి తర్వాత ఒక టీచర్గా ప్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకు వనవాళ్ళు నేర్పించడము, ఏబిసిలు నేర్పించడము, ఇది 5 క్లాస్కి వచ్చేసరికల్లా ఈజీ, ఒక ఉపన్యాసం వేయడమే. కానీ కింది లెవెల్లో ప్రతి విద్యార్థిని, ప్రతి వాణి వచ్చేసి అది పర్సనల్ గా తీసుకుంటూ చేయడం కాదు. అదే విధంగా వాళ్ళకు ఇమ్యునైజేషన్, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా నిజంగా వాళ్ళు చేసే కృషితో పోలిస్తే వాళ్ళకి ఇస్తా ఉండేది నథింగ్. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు వచ్చేసి న్యాయసమ్మతమైనవి. ఖచ్చితంగా ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా కన్సిడర్ చేయాల్సిందే. కాబట్టి ఇది 1982, 83లో ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఆ రోజు ఈ యొక్క పిల్లలు ఇన్ఫాంటిలైజ్ ఎక్కువ అయిపోయి ఈ న్యూట్రిషనల్
పోషకాహార విలువ పోషకాహారంతో కూడినటువంటి ఆహారం లభించక ఎక్కువ ఆ, బరువు పెరగకపోవడము, ఎత్తు పెరగకపోవడము, చనిపోవడము ఇది జరుగుతున్న నేపథ్యంలో ఆ విధంగా మల్టీ ప్రయోజనాలు ఉపయోగించిన దృష్టిలో పెట్టుకుని ఆవిడ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. సేమ్ ఆశా వర్కర్స్ వచ్చేసి వాళ్ళు వైద్య రంగానికి సంబంధించి వాళ్ళు చేసే కృషి చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ చెప్పినట్టునే చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కొంత ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్లు సహేతుకమైనట్టు ఖచ్చితంగా వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క నిరుద్యోగులు కూడా వస్తున్నారు. అంటే ఏపీలో రోజుకొక వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. అందరు నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి అటు వైకాపా గవర్నమెంట్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఇద్దరు కానీ మళ్ళీ అగే నమ్మించి మోసం చేస్తున్నారు. ఇప్పుడు యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదు అన్నాడు మహాకవి దాశరథి. అంటే ఏ సమాజంలో అయినా సరే, ఏ సమాజమైనా, ఏ ప్రభుత్వమైనా యువతను నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటుందో ఆ సమాజం ముందుకు పోతుంది. కానీ ఇప్పుడు గతంలో యువతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ప్రత్యేక హోదా తెప్పిస్తాం, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పడం జరిగింది. ఆడ ఫెయిల్ కావడం జరిగింది. రెండవది 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము వస్తానే వాటిని ఫిలప్ చేస్తామని చెప్పి దాంట్లో ఏదో కొన్ని మాత్రం ఫిలప్ చేసి మెజారిటీ ఫిలప్ చేయకుండా అట్లా మోసం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పేసి అది కాలేదు. తర్వాత వచ్చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించకుండా ఇక్కడ చేశారు. స్వయం ఉపాధి పథకాలు అసలు ఏమి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు లేకుండా ఇక్కడ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకన్నా మెగా డిఎస్సి మొదటి సంతకానికే దిక్కులేదు. మెగా డిఎస్సి దానికే ఇంతవరకు 16,000 చిల్లర టీచర్ పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పేసి తొలి సంతకం, ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. జనరల్ గా తొలి సంతకం అంటే ఏమి? ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ కావడమా? కనీసం నెక్స్ట్ డే ఉంటా, ఒక వారం ఉంటా. అలాంటిది 10 నెలలుగా వస్తుంది, ఇంతవరకు దానికి గతి లేదు. తర్వాత నిరుద్యోగ భృతి గురించి చెప్పారు మీరు. మేము 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తాం, అంతవరకు వచ్చేసి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు. వచ్చే సంవత్సరం ఇస్తామంటే బడ్జెట్ కేటాయింపులే లేవు. కాబట్టి మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఊరికే మాటలు చెప్పడమే, సంపద సృష్టిస్తామంటున్నారు. హోమ్ ఫట్ అని చెప్పేసి, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పేసి సంపద సృష్టించింది లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు మెగా డిఎస్ ఇచ్చింది లేదు. మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించింది లేదు. స్వయం ఉపాధి పథకాలు కల్పించింది లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. కాబట్టి న్యాచురల్ గా రోడ్ల మీదకి రాక ఏం చేస్తాం ఇంకా? కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా పునరాలోచించాలి. సాధారణంగా ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు ప్రభుత్వాలకి కొంచెం టైం ఇస్తారు. ఒక 6 నెలలు వాళ్ళు సర్దుకోవడానికి, వాళ్ళు ఆ సీట్లలో నిదానించి కూర్చోవడానికి, ఈ మంత్రులు ఎవరు, ఈ వర్గీకరణ జరగడానికి, తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ శాఖలకు లేకపోతే ఏ వ్యవస్థలకు ఎంత పెడుతున్నారు ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన 9 నెలలు ఇంకా గడవక ముందే అన్ని వ్యవస్థలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఏం చెప్తారు మీరు? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, కొత్తగా ముఖ్యమంత్రి అయినోడైతే సరేలే, పాపం ఆయనకు వచ్చేసి కొంత తెలుసుకోవాలంటే, అవగాహన చేసుకోవాలంటే కొంత టైం పట్టింది అనుకోవాలా. ఆయన ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు. రెండవది, 5 సంవత్సరాల్లో 100 ఇయర్స్ కాదు, 5 ఏళ్ల పాలన. 5 ఏళ్ల పాలనలో 2024-25 బడ్జెట్ పోయిన అక్టోబర్లో ప్రవేశపెట్టారు. మన 25-26 బడ్జెట్లు మనం ప్రవేశపెట్టారు ఫిబ్రవరి 28న. కాబట్టి 2 బడ్జెట్లలో రెండు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు, పైసా ఇవ్వలేదు. 9 నెలలు అయిపోయింది, 10 నెలల్లో. కాబట్టి ఇదేమి తక్కువ సమయం కూడా కాదు. ఇది 5 ఏళ్లలో 10 నెలలు అంటే తక్కువ సమయం ఏం కాదు. తర్వాత ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి కాదు. కాబట్టి డెఫినెట్ గా అడగంది అమ్మాయినే పెట్టదనే సామెత వీళ్ళు గవర్నమెంట్ ఆ విధంగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా నిరుద్యోగులు వచ్చేసి అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసము ముందుకు వస్తున్నారు. పరిస్థితి అట్లా ఉంది.
అడగని అమ్మాయినా పెట్టదనే పరిస్థితి కల్పిస్తుంది, గవర్నమెంటే కల్పిస్తా ఉంది. తర్వాత మోసం అనేది నమ్మించి మోసగించింది. మన మేనిఫెస్టోలో సూపర్ 6 ఈ యొక్క నిరుద్యోగ భృతి సూపర్ 6 మీరు మిగతా అనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రధానమైన హామీలు 6. ఆ 6 అయినా చేయాలి కదా. ఆ 6 వచ్చేసి అది కూడా చేయనప్పుడు ఇంకా ఏమనాలా? డెఫినెట్ గా వచ్చేసి పోరాటమే, ప్రజాస్వామ్యంలో పద్ధతిలో పోరాటం చేయాల్సిందే. సార్ ముఖ్యంగా మనం మొన్నటికి మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతటా కూడా చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా హిందీ భాషకు సంబంధించి నేర్చుకోవాలి తప్పేంటి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మీరేమంటారు? ఇక్కడ ఓవరాల్ గా పవన్ మాట్లాడిన మాటలని ఒక ఎత్తు, అవి ఒక టైపు. నేను హిందీ గురించి నా అభిప్రాయం ప్రకారంగా మేము కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా మేము డిస్కస్ చేయలేదు కాబట్టి, ఇది త్రిభాషా సూత్రం అనేది ఇది బీజేపీ పెట్టింది కాదు. ఇది కాంగ్రెస్ విధానం కూడా త్రిభాషా సూత్రమే. కాంగ్రెస్ విధానం కూడా త్రీ లాంగ్వేజ్ సిస్టమ్ అనేది కాంగ్రెస్ విధానం కూడా త్రిభాషా సూత్రమే. ఇది కొఠారీ కమిషన్ 1968లో కొఠారీ కమిషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అప్పుడు తెచ్చిన నేపథ్యంలో ఈ యొక్క త్రిభాషా సూత్రం అనేది వచ్చింది. కాబట్టి ఇది కేవలం ఏదో తమిళనాడు కోసం చెప్పింది కాదు, ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తా ఉంది. ఇప్పుడు సరే, మాతృభాష గురించి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మాతృభాష కోసము వచ్చేసి చేయడం తప్పు లేదు. కానీ రెండో భాష గురించి మీరు హిందీ వద్దన్నప్పుడు మరి ఇంగ్లీష్ ఎందుకు కావాలో మీకు తమిళనాడులకు? మీరు తమిళ భాష వరకు ఓకే, మనకు తెలుగు భాష అంతా, వాళ్ళకి తమిళ భాష అంతా మాతృభాష. మరి ఇంగ్లీష్ వచ్చేసి ఆంగ్లము ముద్దు, హిందీ వద్దు అనేది ఇది నాకేమో తమిళ డిఎంకే వాళ్ళది కూడా నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఈ యొక్క తమిళం వరకు ఓకే, కానీ నెక్స్ట్ 2 లాంగ్వేజ్ కు అదేమో పరాయి భాష, అంతర్జాతీయ భాష, ఈ దేశ భాష కూడా కాదు. ఆంగ్లము ముద్దు, దేశ భాష అయినటువంటి హిందీ వద్దు. ఇది ఏమాత్రం కరెక్ట్ వచ్చేసి నాకు అనిపించలేదు. మనం వాళ్ళొక్కరి కోసం కాదు కదా, మనకు ఉంది కదా. అన్ని రాష్ట్రాలు పక్కన కేరళ వాళ్ళు వచ్చేసి త్రిభాషా సూత్రమే, ఆంధ్ర వాళ్ళు త్రిభాషా సూత్రమే, దేశంలోని మిగతా రాష్ట్రాలతో త్రిభాషా సూత్రం పాటించిన అడగాల. హిందీ పాలిత రాష్ట్రాల్లో కూడా మీరు కూడా త్రిభాషా సూత్రాన్ని పాటించిన అడగాల. అంతవరకు అక్కడ వాళ్ళు మీకు ద్విభాష అంటే ఎందుకు, మీకు ఓన్లీ మీ హిందీ అండ్ ఇంగ్లీష్ మీరు చేస్తున్నారు, త్రిభాష అని అడగచ్చు. కానీ ఇక్కడ ఎందుకో తమిళియన్స్ వచ్చేసి డిఎంకే వాళ్ళు, తమిళియన్స్ అందరం కాదు, డిఎంకే వాళ్ళు ఇంగ్లీష్ ముద్దు హిందీ వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఫోర్సబుల్ గా ఎందుకు హిందీని జొప్పించాలని చూస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదమ్మా, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా వచ్చేసి. మరి ఆంగ్లం వచ్చేసి ఆంగ్లం కూడా ఆ మాట అంటారు. మరి నేను వచ్చేసి ఇది కాంగ్రెస్ త్రిభాషా విధానం అనేది కాంగ్రెస్ విధానం అంటే నా అభిప్రాయం వచ్చేసి. ఇది కాంగ్రెస్ యొక్క సూత్రమే, ఈ బీజేపీది కాదు. 1968 నుంచి త్రిభాషా సిద్ధాంతం ఉంది. ఆ రోజు తమిళియన్స్ ఆనాటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మిగతా రాష్ట్రాలన్నీ ఫాలోఅప్ చేస్తున్నాయి. మన రాష్ట్రం కూడా ఫాలోఅప్ చేస్తుంది కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో హిందీ ఉంది కదా. ఇప్పుడు పాఠశాలలో వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనము తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 ఉన్నాయి కదా. కాబట్టి భాష వరకు వచ్చేసి అది దీన్ని త్రిభాషా సిద్ధాంతం అనేది కాంగ్రెస్ సిద్ధాంతం నా అభిప్రాయము. దీన్ని డిఎంకే వాళ్ళు మీరు వ్యతిరేకించడం కంటే ఇంగ్లీష్ను హిందీని రెండింటి వ్యతిరేకిస్తే అర్థం ఉంది. మా తమిళ ఒకటే మాకు కావాలని. మీరు ఆంగ్లం ముద్దు అన్నప్పుడు హిందీ ఎందుకు వద్దు? కాబట్టి ఆడేమో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను ఆ విషయంలో వచ్చేసి. ఇక్కడ మరీ విచిత్రం ఏమంటే, మన రాష్ట్రంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలో మాతృభాష తెలుగే వద్దు అని జగన్మోహన్ రెడ్డి వచ్చేసి జీవో 85 జారీ చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో? ఏమో తమిళనాడులో వచ్చేసి హిందీ వద్దన్నారని దాని గురించి మాట్లాడతారు, పెద్ద చర్చనీయాంశం. ఇక్కడ తెలుగే వద్దు, ఇంగ్లీష్ ముద్దు అని చెప్పేసి ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో 85 జారీ చేసి నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల్లో 5 లక్షల చిల్లర విద్యార్థులు ఆంగ్ల మీడియంలో రాస్తా ఉంటే
సమ్ 52,000 ఎంత ఉందో తెలుగు మీడియం రాస్తున్నారు. ఇది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకు పట్టినటువంటి దుర్గతి. తెలుగు 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు రాస్తున్నారు కదా, ఆ రాసే పిల్లల్లో మీడియం తీసుకుంటే 5 లక్షల చిల్లర వచ్చేసి ఇంగ్లీష్ మీడియం రాస్తున్నారు. ఇక్కడ వచ్చేది 5,64,064 మంది ఆంగ్ల మాధ్యమంలో, 51,069 మంది తెలుగు మాధ్యమంలో, 2,471 మంది ఉర్దూ మీడియంలో, 16 మంది హిందీ మీడియంలో, 623 మంది కన్నడ మీడియంలో, 194 మంది తమిళ మీడియంలో, 830 మంది ఒరిస్సా మీడియంలో మన పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క దుస్థితి, మాతృభాష దుస్థితి, తెలుగు దుస్థితి. దీని గురించి ఎవరికి పట్టడం లే. ఏమో తమిళనాడు వచ్చేసి వాళ్ళు తమిళ భాష కోసం వాళ్ళు పోరాడుతున్నారు. హిందీ వద్దు, ఆంగ్లం ముద్దు అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, మనము మొత్తం తెలుగు భాషకే అంతరించిపోయే పరిస్థితి, మా తెలుగు మాతృభాష మృత భాషగా అయ్యే పరిస్థితి. దీని గురించి ఎవరు మాట్లాడరు. మన రాష్ట్రం గురించి మాట్లాడకుండా మన రాష్ట్రం వాళ్ళు తమిళనాడు గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ముందు ఇది మాట్లాడితే మేలు మన వాళ్ళన్న అభిప్రాయం. ముఖ్యంగా నెక్స్ట్ మనము కడప జిల్లా పేరు మార్పుకి సంబంధించి ఏం చెప్తారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇది చాలా మంచి నిర్ణయం, హర్షణీయం, అభినందనీయం. ఏది వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టడం. ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా అంటే రెండు ఉన్నాయి. వైఎస్ఆర్ పేరు ఉంది, కడప జిల్లా పేరు ఉంది. యాక్చువల్ గా 1808లో కడప జిల్లా ఏర్పాటైంది. క్రీస్తు శకం 1808లో కడప జిల్లా ఏర్పాటైంది. అప్పుడు కడప జిల్లా అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారంటే, దేవుని కడప కడపలో ఉంది. దేవుని కడప నేపథ్యం ఏమి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప. కాబట్టి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. 1812 వరకు సిద్ధపట్నం జిల్లా కేంద్రంగా ఉన్నది. 1812 నుండి నేటి వరకు కడప జిల్లా కడప కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో వచ్చే, తెలుగులోనేమో కడప అనేవాళ్ళు, కానీ ఇంగ్లీష్ లో వచ్చేసి స్పెల్లింగ్ CUDDAPH పుడప్ప అని ఉండేది. చాలా మందికి అర్థం కాకపోయేవాళ్ళు. దాన్ని 2005 ఆగస్టు 19న CUDDAPH బదులు KADAPAగా మార్చారు. గెజెట్ నోటిఫికేషన్ జరిగింది అది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ రోజు ఆయన జ్ఞాపకార్థము కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ లో ఆ రోజు గల్లా అరుణ కుమారి గారు, రోషే గారి కేబినెట్ జరిగినప్పుడు గల్లా అరుణ కుమారి గారు ఆయన పేరుతో జిల్లా పేరుతో పెట్టి చెప్పేసి మినిట్స్ లో వైఎస్ఆర్ జిల్లా అని రాసేశారు. వైఎస్ఆర్ జిల్లా పెట్టానంటే వైఎస్ఆర్ జిల్లా పెట్టారు. అది వైఎస్ఆర్ తర్వాత గెజెట్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ జిల్లాగా ఇచ్చారు. కాబట్టి అప్పుడే వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టింటే సరిపోయిండేది. కానీ ఆ నేపథ్యంలో మినిట్స్ లో వైఎస్ఆర్ జిల్లా అని రాసేసి వైఎస్ఆర్ జిల్లాగా కంటిన్యూ చేశారు. కానీ అప్పుడే జిల్లా ప్రజలు ఇంక్లూడింగ్ మీ అన్ని పార్టీల వాళ్ళు లేదు కడప అనే పేరు ఉండాలి, ఇది వెంకటేశ్వర స్వామికి ప్రతీకగా కడప అనే పేరు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి జిల్లాకు చేసిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు వెంకటేశ్వర స్వామి పేరు ఉండేట్టుగా వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుందని చెప్పేసి నాతో పాటు అనేక మంది ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చినా గానీ అది ఏమి నోచుకోలేదు. దీని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అగైన్ ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేను పోయాను. ఆ మీటింగ్ లో కూడా అందరూ కూడా కడప జిల్లా పేరు ఉండాలి, వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది. ఈవెన్ నెల్లూరుకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు కదా, అటు పొట్టి శ్రీరాములు పేరు ఉంది, నెల్లూరు పేరు ఉంది. అదేవిధంగా కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని పెట్టారు, కోనసీమ పేరుంది, అంబేద్కర్ పేరుంది. ఆ విధంగా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కడప జిల్లాని పెడితే ఉభయధారకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మీద సరే మంత్రి గారు కూడా సత్యకుమార్ గారు కూడా ఆయన కూడా చొరవ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఎనీహో నిన్న కేబినెట్ లో వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థము ఆయన పేరు, ఇటు దేవుని కడప వెంకటేశ్వర స్వామిని గుర్తుగా అటు కడప పెట్టడం అనేది చాలా చాలా సమంజసం. ఇది అభినందనీయం, ఇది హర్షణీయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.